హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. నిజానికి దక్షిణాదికి సంబంధించి 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మంచి విజయం సాధించింది. దానికి భారత్ జోడో కారణం కావచ్చు, లేదా స్థానికంగా 2 రాష్ట్రాల్లో అంటే అటు కర్ణాటకలో డీకే శివకుమార్ సిద్ధరామయ్య నాయకత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్టి విక్రమార్క నాయకత్వం కావచ్చు, మొత్తం మీద కలిసి వచ్చింది. 2 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. తెలంగాణ విషయానికి వస్తే 119 స్థానాలకు గాను 64 స్థానాలు సొంతంగా కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సిపిఐ తరఫున ఇంకొకరు అంటే మొత్తం మీద 65 స్థానాలు గెలుచుకొని అధికారాన్ని చేపట్టారు. సో మొత్తం మీద అంత సానుకూలంగా అనిపిస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే టెండెన్స్ని కొనసాగించడానికి చాలా ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ, అదే రకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ పలు కార్యక్రమాలను, పలు శంకుస్థాపనలను, కొత్త స్కీమ్లను, అదే రకంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు 1-2 కార్యక్రమాలను, శంకుస్థాపనలు, భూ పూజలు అట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత బాగా కొనసాగుతుంది. నంబర్ గేమ్లో చాలా బాగున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఘన విజయం సాధించిన పరిస్థితి. ఇట్లాంటి మంచి సానుకూలమైన పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ అధిష్టానానికి వింత సమస్య, కొత్త తలనొప్పి ఎందుకు వచ్చి పడింది అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి. ఒకసారి గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూస్తే, దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఈ తలనొప్పి ఇది ఏంటి అనేది, దానికి మందు ఏంటి అనేది కూడా ఆలోచిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. సో అది దాని గురించి ప్రస్తావించే ముందు ఒకసారి 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు చూసుకుంటే, తెలంగాణ విషయానికి వస్తే 17 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఘన విజయం సాధించింది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే అంతకు 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలనే సాధించింది అని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. భువనగిరి, తర్వాత మల్కాజ్గిరి, అదే రకంగా నల్గొండ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది 2019 లోక్సభ ఎన్నికల్లో. అటు కర్ణాటక విషయానికి వస్తే, కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో బీజేపీ అఖండ విజయం సాధించిందని చెప్పుకోవాలి. 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది 2019 లోక్సభ ఎన్నికలలో. కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాలకు కాను ఒక సీటు కాంగ్రెస్ పార్టీకి, ఒక సీటు జనతాదళ్ సెక్యులర్కు, అదే రకంగా ఒక సీటు ఇండిపెండెంట్కు దక్కిన పరిస్థితి. అంతకు ముందు అంటే సేమ్ ఇక్కట్లాగానే తెలంగాణతో పోలిస్తే ఆ కర్ణాటకలో కూడా సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ఒక 7-8 నెలల ముందు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది. అఫ్కోర్స్ ఆ తర్వాత బీజేపీ జరిపిన మంత్రాంగంలో అక్కడ ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం కూడా అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో కూడా మనం అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అది రివర్స్ అయ్యింది. ఎందుకంటే మోదీ చరిష్మా పనిచేసింది. అదే రకంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా చితికిల పడింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కొంత ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి కొంత మెరుగుపడిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇటు తెలంగాణలో, అటు కర్ణాటకలో 2 చోట్ల కూడా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్థానికంగా కూడా ప్రభుత్వాలు సజావుగా పనిచేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి ఏంటి అంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కొంతమందిని ఎంపీలుగా పోటీ చేయమని అడిగితే మా వద్దు బాబోయ్ ఎంపీ టికెట్ అని మొత్తుకుంటున్నారంట, నెత్తిలను పట్టుకుంటున్నారంట. నిజానికి ఇది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా అధికారంలో ఉండడం అనేది పెద్ద అడ్వాంటేజ్ రేపు లోక్సభ ఎన్నికలను ఫేస్ చేయడానికి. మరి అట్లాంటి సానుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ మంత్రులు ఎంపీ టికెట్లు తీసుకోవడానికి జంపుతున్నారు? వాళ్ళని కన్విన్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి ఎందుకు ఏర్పడింది అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది జాతీయ స్థాయిలో కూడా పలు రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. మంత్రులు కొనసాగుతున్న వారు ఎంపీగా పోటీ చేయడం అనేది అడ్వాంటేజ్. అధికారంలో ఉన్నారు, క్యాడర్ ఉత్సాహంగా ఉంటుంది, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. అదే రకంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వం కూడా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ఆ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఇంపాక్ట్ కూడా ఎంతో కొంత ఉంటుంది. కానీ అలాంటప్పుడు ఎందుకు మంత్రులు ఎంపీ టికెట్లు తీసుకోవడానికి జంకుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కన్విన్స్ చేసిన, అదే రకంగా రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రులు కన్విన్స్ చేసినా కూడా మంత్రులు ఎందుకు వినడం లేదు అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది.
రైట్. ఇప్పుడు మీకు ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉంది అని కదా ఇప్పుడు మీకు సందేహం. ఎస్, ఇందాకటి నుంచి నేను ఇటు తెలంగాణ అటు కర్ణాటక రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చెబుతున్నాను. అయితే ఈ పరిస్థితి ఉన్నది మాత్రం కర్ణాటక రాష్ట్రంలో. కర్ణాటకలో మీ అందరికీ తెలుసు, 7-8 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సిద్ధరామయ్య నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ 28 లోక్సభ సీట్లకు గాను కొంతమంది కనీసం ఒక 7-8 మంది మంత్రులను లోక్సభ టికెట్లు ఇచ్చి పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం ఎంత చెబుతున్నా, అక్కడ అపర చాణక్యుడు అని చెప్పుకునే డీకే శివకుమార్ ఎంత కన్విన్స్ చేస్తున్నా కూడా మంత్రులు ఎంపీ టికెట్లు తీసుకుని పోటీ చేయడానికి సుముఖంగా లేరు అని ఇప్పుడు దాదాగా తెలుస్తుంది. కొన్ని పేర్లు కూడా చెప్తాను. మొత్తం ఇందాక నేను చెప్పినట్టు 28 అసెంబ్లీ లోక్సభ సీట్లు ఉన్నాయి కర్ణాటకలో. ఇందులో మంత్రులు సతీష్ జార్కిహోలీ, బి నాగేంద్ర, కృష్ణ బైరేగౌడ, కేహెచ్ మునియప్ప, హెచ్కే పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, అదే రకంగా హెబాల్కర్, ఇంతమంది మంత్రులను లోక్సభ బరిలో దింపడానికి కాంగ్రెస్ అధినాయకత్వం కావచ్చు, స్థానికంగా ఉన్న డీకే శివకుమార్, సిద్ధరామయ్య కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు. వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏ ఒక్కరు కూడా సుముఖంగా లేరు, ఎంపీలుగా పోటీ చేయడానికి భయపడుతున్నారు అనేది ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం. ఇందులో అయితే మహాదేవప్ప అయితే క్లియర్ కట్గా నేను పోటీ చేయాలని కుండబద్దలు కొట్టేస్తే చెప్పేశారు. సో ఎందుకు ఇది అంటే 2019-2018లో జరిగిన అసెంబ్లీ అదే రకంగా లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరిగింది అనే సంకేతాలు, ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో ఎంపీలుగా పోటీ చేసి అనవసరమైన ఒక సందిగ్ధమైన స్థితికి ఎందుకు పడిపోవాలి? అధికారంలో ఉన్నాం, మంత్రి పదవుల్లో ఉన్నాం, ఎందుకు రిస్క్ చేయడం? ఇదే ఇప్పుడు ప్రధానంగా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ మంత్రులకు ఆ ఫీలింగ్ కలుగుతున్నట్టుంది. అందుకే అధిష్టానం ఎంత చెప్పినా కూడా ఎంపీలుగా పోటీ చేసేందుకు వారు సిద్ధంగా లేరు. గతంలో జరిగినట్టుగానే అంటే 2019లో జరిగినట్టుగానే కర్ణాటకలోని 28 స్థానాలలో బీజేపీ స్వీప్ చేసే స్కోపే కనిపిస్తుంది. ఇంకా ఈసారి బీజేపీకి అక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు బీజేపీలో ఉన్నారు. అదే రకంగా ప్రధానంగా అక్కడ త్రిముఖ పోటీ ఉండింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటికి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేవేగౌడ, కుమారస్వామి నాయకత్వంలో జనతాదళ్ సెక్యులర్ ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమిలో చేరింది. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా మారింది. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఈ రెండు పార్టీలు వర్సెస్ బీజేపీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ కూటమి అక్కడ 28 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని ఇప్పుడు తాజాగా వస్తున్న ఒపీనియన్ పోల్ సర్వేస్ మనకు వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్లనే ఇప్పుడు మంచిగా అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండి మంత్రి పదవులు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళం ఎంపీలుగా పోటీ చేసి గెలుస్తామన్నది గ్యారంటీ లేదు. ఒకవేళ గెలిచినా కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, సర్వేల ప్రకారం అయితే దాదాపు దుస్సాధ్యమే అనిపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఒక సందిగ్ధమైన స్థితికి ఎందుకు చేరుకోవడం, మంత్రి పదవులనే కొనసాగుదాం, మంత్రి పదవుల నుంచి అయితే బర్తరఫ్ చేసి ఎంపీలుగా పోటీ చేయమని చెప్పి ఒత్తిడి అయితే తీసుకురారు కదా అన్న ఒక ధీమాతో అధిష్టానం ఎంత కన్విన్స్ చేసినా కూడా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎంపీ టికెట్లు తీసుకుని పోటీ చేయడానికి సంసిద్ధంగా లేరు. ఇది ఇప్పుడు తలనొప్పి. ఇటు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు ఇది చెదగాకపోతుంది. అదే రకంగా ఏఐసిసికి సారథిగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా అది సాధ్యం కాలేకపోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. స్థానికంగా ఉన్న మంత్రులను మంత్రి పదవులు వదులుకొని ఎంపీలుగా పోటీ చేయాలని కోరుతున్న కాంగ్రెస్ అధిష్టానం సాక్షాత్తు కర్ణాటకకి చెందిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కర్ణాటక నుంచి లోక్సభ బరిలో దింపడం లేదు. అంటే అక్కడ గెలిచే అవకాశాలు లేవు అన్న ఫీలింగ్తో ఉన్నారు ఏమో అన్న ఒక అభిప్రాయం, రాజకీయపరమైన విశ్లేషణ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు అధ్యక్షుడే పోటీ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు మంత్రి పదవులు వదులుకొని మేమెందుకు చేస్తాం అన్న ఒక అభిప్రాయం అక్కడ మంత్రుల్లో వినిపిస్తుంది అని చెప్పి టాక్. మొత్తం మీద ఇది కొంత ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే. సో దీన్ని ఎలా దాన్ని అనుకూలంగా మార్చుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక అధినాయకత్వం కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, ఒక రాజీ ప్రతిపాదనను ప్రతిపాదిస్తున్నారు. మీరు మంత్రి పదవులకు రాజీనామా చేయకుండానే ఎంపీలుగా పోటీ చేయండి, గెలిచిన తర్వాత పరిస్థితిని ఒకసారి ఆలోచిద్దాం, ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితిని ఒకసారి ఆలోచిద్దామని చెప్పి ఒక రాజీ ఫార్ములాను మంత్రుల ముందు ఉంచుతున్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అయితే దీన్ని ఎంతవరకు మంత్రులు ఆమోదిస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. మేబీ ఇవాళ రేపు తొలి జాబితా వస్తుంది అంటున్నారు. దాదాపు 60 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అందులో కర్ణాటకకు సంబంధించి ఎన్ని టికెట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తారో, అందులో ఎంతమంది మంత్రులు ఉంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. 1-2 రోజులనే దీని మీద క్లారిటీ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్.